సభకు నమస్కారం. సభాధ్యక్షులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రుద్రరాజు గారు, వేదికపై ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన సీనియర్ నేతలు, మంత్రివర్యులకు, వేదికపై ఉన్న పెద్దలకు, దీపదాస్ మున్షి గారికి, మాణిక్యం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి షర్మిల గారికి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, వేదికపై ఉన్న వివిధ కాంగ్రెస్ పెద్దలకు, కమ్యూనిస్ట్ పెద్దలకు, సభలో ఉన్న సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈవేళ చాలా ఉత్సాహంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం చాలా వేడుకలుగా ఇక్కడ విజయవాడలో మనం నిర్వహించుకుంటున్నాం. ఎన్నో విషయాలు అందరూ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి నాయకుడో, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొచ్చారో, ఏ విధంగా ప్రజలను ఆదుకున్నారో, ఏ విధంగా రైతులను ఆదుకున్నారో, ఏ విధంగా వ్యవసాయాన్ని నిలబెట్టారో అనేది ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా నేను కూడా కొన్ని విషయాలు చెప్పి విరమించుకుంటాను. బాపిరాజు గారు మాట్లాడినప్పుడు 78లో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అసెంబ్లీలో అడుగుపెట్టారో అనేది చెప్పడం జరిగింది. నా అనుభవం ఏంటంటే, నేను మొట్టమొదటిసారి ఎంపీగా 1989లో ఎన్నికైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ఫస్ట్ టైం ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. అయితే కలిసి ఆయనతో పాటు పార్లమెంటుగా కూర్చోవడానికి అవకాశం కలిగింది నాకు. ఆనాడు పంచికట్ట కాదు, సఫారీలో ఉండేవాడు ఆయన. సఫారీ వేసుకుని ఉండేవాడు ఆయన మనిషి. ఇంకోటి ఏమిటంటే, ఎప్పుడూ 1-2 పుస్తకాలు పట్టుకుని ఉండేవాడు. ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా 2 పుస్తకాలతో కనిపించేవాడు ఆయన. ఫ్లైట్లో కూడా చదువుతూ ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు. హీ అటెండెడ్ మై డాటర్స్ ఫస్ట్ బర్త్డే పార్టీ యాజ్ అన్ ఎంపీ. సో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే మరి చాలా టైం పడుతుంది. కొన్ని చెప్పి మరి విరమించుకుంటాను. నాకు గుర్తున్న విషయం ఏంటంటే, హీ వాజ్ అ ఫైటర్, ఎటర్నల్ ఫైటర్. ప్రతి ముఖ్యమంత్రిని కూడా విమర్శించడం ఆయన ఆనవాయితీ అయిపోయింది. సో మా జిల్లాకు ఒకసారి వచ్చినప్పుడు, అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం. సార్, మీరు ఇష్యూని క్రిటిసైజ్ చేయండి, ముఖ్యమంత్రి గారిని ఇష్యూ క్రిటిసైజ్ చేయొద్దు సార్ అని అన్నాను నేను. ఆయన వినే రకం కాదు కదా. వెంటనే ప్రెస్ ముందు వెంటనే జనార్దన్ రెడ్డి గారి మీద విరుచుకుపడిపోయాడు. నాకు జనార్దన్ రెడ్డి గారి నుంచి మెసేజ్, ఏమయ్యా నువ్వు పక్కన నిలబడి నన్ను తిట్టించావా అని. నేను తిట్టలేదు సార్, ఆయన ఇష్యూని తెప్పబడి మిమ్మల్ని తిట్టాడు అని నేను వివరించుకోవాల్సి వచ్చింది. అలాగా